హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో పంచుకోబోయేది ఒక కథ కాదు, మనందరి ఇళ్లలో రోజు జరిగే ఒక వాస్తవం. మన జీవితం గురించి, మనం రోజు చూస్తూ కూడా చూడనట్టు వదిలేస్తున్న ఒక పెద్ద సమస్య గురించి. ఈ వీడియోని నెమ్మదిగా ప్రశాంతంగా వినండి. ఈ కథ విన్నాక బహుశా మీరు మీ చేతిలో ఉన్న ఫోన్ని కాసేపు పక్కన పెట్టి మీ వాళ్లతో 2 మాటలు మాట్లాడతారేమో అన్నదే నా ఆశ. విజయ్, స్నేహ వీళ్ళని చూస్తే ఎవరికైనా అసూయ కలగాల్సిందే. పెళ్ళై 2 ఏళ్లు కూడా కాలేదు. అప్పుడే కొత్త ఇల్లు, చేతి నిండా జీతం ఇచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు పెట్టే ఫోటోలకి లైకుల వర్షం కురుస్తుంది. కపుల్ గోల్స్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఫ్రెండ్స్ అందరూ కామెంట్లలో ముంచెత్తుతారు. కానీ ఆ 4 గోడల మధ్య, ఆ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ వెనక ఉన్న వాళ్ళ జీవితం వేరు. ఆ శనివారం రాత్రి వాతావరణం చాలా రొమాంటిక్గా ఉంది. బయట చిటపట అని వర్షం పడుతుంటే కిటికీ అద్దాల మీద నీటి చారకలు భలే కనిపిస్తున్నాయి. చల్లని గాలి లోపలికి వస్తుంటే ఆ చలికి ఏదైనా స్పైసీగా తింటే బాగుంటుందని స్నేహ ఎంతో ఇష్టంగా విజయ్కి ఇష్టమైన పన్నీర్ బిర్యానీ వండింది. ఇల్లంతా ఆ బిర్యానీ సువాసన గుమగుమలాడిపోతోంది. కనీసం ఈ రోజైనా ఆఫీస్ టెన్షన్లన్నీ పక్కన పెట్టి ఇద్దరం ప్రశాంతంగా కూర్చొని పాత రోజులాగా కబుర్లు చెప్పుకుంటూ తిందామని ఆమె ఎంతో ఆశపడింది. పొగలు కక్కుతున్న బిర్యానీని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఆవిర్లు పోకముందే ఆ రుచిని ఇద్దరూ ఆస్వాదించాలని, విజయ్ అంతా రెడీ అయింది, రా వేడివేడిగా తిందాం అని ఎంతో ప్రేమగా ఆశగా పిలిచింది. విజయ్ టేబుల్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. కానీ అతని చూపులు మాత్రం ఆ 5 అంగుళాల స్క్రీన్కే అతుక్కుపోయాయి. కుర్చీ లాక్కొని కూర్చున్నాడు తప్ప ఒక్క క్షణం కూడా ఫోన్ నుంచి కళ్ళు పక్కకి తిప్పలేదు. ఆ బిర్యానీ సువాసన ముక్కుకి తగలగానే, అబ్బా స్మెల్ అదిరిపోయింది స్నేహ అన్నాడు. ఆ మాట వినడానికి బానే ఉంది, కానీ అది చెప్తున్నప్పుడు అతను కనీసం ఆమె కళ్ళలో కూడా చూడలేదు. ఎదురుగా భార్య అంత ప్రేమగా వడ్డించి నిలబడుంటే అతను మాత్రం ఏదో ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్టు ఫోన్లో సీరియస్గా స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు. స్నేహ కూర్చొని మెల్లగా గొంతు సవరించుకొని, విజయ్ ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎలా ఉంది? ఆ కొత్త ప్రాజెక్ట్ డెడ్లైన్ క్లియర్ అయిపోయిందా అని ఎంతో ఆత్మీయంగా అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నకు కనీసం తల కూడా ఎత్తకుండా అంతా ఓకే అయిపోయిందిలే అని పొడి పొడిగా సమాధానమిచ్చాడు. చేత్తో ముద్ద కలుపుతున్నాడే కానీ అతని ధ్యాస అంతా ఫోన్లోనే ఉంది. తను తింటున్న వంటకం రుచిని కూడా ఆస్వాదించలేనంతగా ఆ ఫోన్ అతన్ని కట్టేసింది. స్నేహకి కాస్త అసహనం కలిగింది. విజయ్ కనీసం తినేటప్పుడైనా ఆ ఫోన్ పక్కన పెట్టవా? మనం మాట్లాడుకొని ఎన్ని రోజులవుతుంది అంది. విజయ్ ఒక్క క్షణం ఆగి విసుగ్గా కళ్ళు పైకెత్తి స్నేహ వైపు చూశాడు. మళ్ళీ మొదలు పెట్టావా స్నేహ? ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. అయినా ఇది సరదాగా చూస్తున్నది కాదు, చాలా ఇంపార్టెంట్ క్లయింట్ మెసేజ్. టైంకి రిప్లై ఇవ్వకపోతే ఆఫీస్లో ప్రాబ్లం అవుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోవా అని కాస్త కఠినంగానే అన్నాడు. ఆ మాట అనడమే ఆలస్యం. మళ్ళీ ఆ స్క్రీన్లోకి తలదూర్చి తన వేళ్లకు పని చెప్పాడు. అసలు తను అడిగింది మాట్లాడుకోవడం గురించి కాదు, మనుషుల్లా కలిసి ఉండడం గురించి అన్న చిన్న విషయం కూడా అతనికి అర్థం కాలేదు. ఆ డైనింగ్ టేబుల్ మీద ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. స్నేహకి విసుగుతో పాటు ఒక రకమైన నిరాశ కలిగింది. తన మాటలకి విజయ్ దగ్గర విలువే లేదని అర్థమయ్యాక తను కూడా తన ఫోన్ తీసింది. స్క్రీన్ లాక్ తీసి ఫేస్బుక్ ఓపెన్ చేయగానే తన కాలేజ్ ఫ్రెండ్ పెట్టిన వెకేషన్ ఫోటోలు కళ్ల ముందు మెరిశాయి. ఆ ఫోటోలో వాళ్ళు సముద్ర తీరాన చేయి పట్టుకొని నవ్వుతూ కనిపిస్తున్నారు. అది చూస్తుంటే స్నేహ మనసులో ఒక తెలియని వెలితి, చిన్నపాటి అసూయ మొదలయ్యాయి. వెంటనే ఆ ఫోన్ని విజయ్ వైపు తిప్పి, చూడు విజయ్ వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, అసలు ఆ లొకేషన్, వాళ్ళ మధ్య ఉన్న ఆ బాండింగ్ చూడు ఎంత బాగుందో కదా అని ఆశగా అంది. కనీసం ఆ ఫోటో చూసైనా అతను తనతో ఒక మాట కలుపుతాడేమో అన్నది ఆమె ఆశ. విజయ్ దాన్ని ఒక సెకండ్ చూసి, హా బావుంది, మనము వెళ్దాంలే ఎప్పుడైనా అని మళ్ళీ తన ఆఫీస్ గ్రూప్ చాట్స్లో మునిగిపోయాడు. స్నేహకి ఒక్కసారిగా తను ఒక గోడతో మాట్లాడుతున్నానన్న భావన కలిగింది. తన పక్కనే కూర్చున్న విజయ్ తనకి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నట్టు అనిపించింది. ఆ పన్నీర్ బిర్యానీ సువాసన ఇప్పుడు ఆమెకి వికారంగా అనిపిస్తోంది. ఎంతో ఆశగా వండిన ఆ వంటకం ఇప్పుడు ఆమె గొంతు దిగడం లేదు. విజయ్ ఒక యూట్యూబ్ షార్ట్ చూస్తూ గట్టిగా నవ్వాడు. స్నేహ అతను తనతో ఆ జోక్ షేర్ చేస్తాడేమో అని ఆశగా చూసింది. కానీ అతను ఆ లింక్ని తన ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఇంకో వీడియోలోకి వెళ్ళిపోయాడు.
స్నేహ ఆ రోజంతా తన మనసులో దాచుకున్న ఎన్నో విషయాలను విజయ్తో పంచుకోవాలని ఆమె ఎంతో ఆశగా ఎదురుచూసింది. కానీ ఎదురుగా ఉన్న మనిషి వేరే లోకంలో ఉన్నాడు. విజయ్ దృష్టిని తన వైపు తిప్పుకోవాలని ఆఖరి ప్రయత్నంగా విజయ్, విజయ్ అని రెండుసార్లు పిలిచింది. స్నేహ పిలుస్తున్న విజయ్లో ఏ చలనం లేదు. మూడోసారి పిలిచాక ఫోన్లోనే తలదూర్చి ఆ వింటున్నాను స్నేహ, చెప్పేంటో అన్నాడు. స్నేహ ముఖం వాడిపోయింది. వదిలే విజయ్, నువ్వు వినడం లేదు. వింటున్నట్టు నటిస్తున్నావంతే. చెవులతో వినడం వేరు, మనసు పెట్టి వినడం వేరు. నీకు నీ ఆఫీస్ చాట్స్, నీ రీల్స్ ముఖ్యం, నేను కాదు. కనీసం నా కళ్ళలోకి చూసి మాట్లాడే తీరిక కూడా నీకు లేనప్పుడు నేను చెప్పి మాత్రం ఏం లాభం అని తన ప్లేట్ పక్కన పెట్టేసి అక్కడి నుంచి భారంగా వెళ్ళిపోయింది. విజయ్ చిరాగ్గా ఫోన్ని టేబుల్ మీద పడేసి, ఎందుకు స్నేహ ప్రతి చిన్న విషయానికి ఎంత సీరియస్ అవుతావు? నీ ముందే కూర్చున్నాను కదా, ఎక్కడికో పారిపోలేదుగా, ఎందుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తావు అన్నాడు విసుగ్గా గొంతు పెంచుతూ. స్నేహ కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ, మనిషి ఇక్కడుంటే సరిపోదు విజయ్, మనసు కూడా ఉండాలి. మన ఇల్లు ఒక హోటల్లా మారిపోయింది. తింటున్నాం, పడుకుంటున్నాం, ఎవరి ఫోన్లలో వాళ్ళు మునిగిపోతున్నాం. నీ పక్కన కూర్చున్న నాకంటే ఆ ఫోన్లో ఉండేవాళ్లే నీకు ఎక్కువైపోయారు. కనీసం నా కళ్ళలోకి చూసి ప్రశాంతంగా ఒక్క మాట మాట్లాడి ఒక నెల అవుతుంది. ఈ ఫోన్ స్క్రీన్ వెలుగులో మన మధ్య ఉండాల్సిన అనుబంధం చీకటైపోతోంది. అది నీకు అర్థం కావడం లేదు అని భారంగా నిట్టూర్చింది. విజయ్ మొహం అంతా చిరాగ్గా పెట్టుకొని, మళ్ళీ మొదలు పెట్టావా స్నేహ? పొద్దున్నుండి ఆఫీసులో 100 టెన్షన్లు, ఇంటికొస్తే కాస్త ప్రశాంతంగా ఉండనివ్వవు. నా ఫోన్ నేను చూసుకుంటే నీకొచ్చిన నొప్పేంటి? నేను మందు తాగుతున్నానా లేక బెట్టింగ్ ఆడుతున్నానా? నా పనేదో నేను చేసుకుంటుంటే నువ్విలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అస్సలు బాలేదు అని కోపంగా అన్నాడు. స్నేహ షాక్ అయింది. బ్లాక్మెయిలా? నేను అడుగుతోంది కాస్త టైం విజయ్. అది నీకు బ్లాక్మెయిలా అనిపిస్తోందా? అవును, అలానే ఉంది. అందరూ ఫోన్లు వాడుతున్నారు. ఈ కాలంలో ఇది కామన్. నీకు పని లేక ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నావు. నాకు ఆకలి చచ్చిపోయింది, నేను పడుకుంటున్నాను అని విజయ్ ప్లేట్ అలాగే వదిలేసి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. స్నేహ అక్కడే సోఫాలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులు వాళ్ల మధ్య మాటల్లేవు. విజయ్ తన లోకంలో తాను ఉన్నాడు. స్నేహ మౌనంగా తన పనులు తాను చేసుకుంటోంది. అయితే గత 2 రోజులుగా స్నేహ ఆరోగ్యం అస్సలు బాలేదు. తరచుగా నీరసం, కడుపులో నొప్పి వస్తోంది. ఆ విషయం విజయ్కి కూడా ఓ 2 సార్లు చెప్పింది. అయినా అతను గ్యాస్ పెయిన్ అని పట్టించుకోలేదు. ఓ రోజు రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు స్నేహని చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. ఎప్పుడూ కలకల్లాడే ఆమె ముఖం ఈరోజు వాడిపోయిన పువ్వులా రక్తం లేనట్టుగా పాలిపోయి ఉంది. ఆమె ఎంతో కష్టం మీద గొంతు సవరించుకొని మెల్లగా అంది, విజయ్, నా వల్ల కావట్లేదు. ఒళ్ళంతా ఏదో తెలియని నిస్సత్తుగా ఉంది. కడుపులో వికారంగా అనిపిస్తోంది. తల తిరుగుతున్నట్టుంది. నన్ను కొంచెం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తావా? దీనంగా అతని వైపు చూసింది. స్నేహ అంత నీరసంగా మాట్లాడుతున్నా అతను తింటున్న ప్లేట్ని గాని ఆమె ముఖాన్ని గాని చూడలేదు. రేపు వెళ్దాంలే, చిన్నదానికి అంత కంగారెందుకు? గ్యాస్ ఫామ్ అయి ఉంటుంది. ఒక ఈనో వేసుకుంటే అంతా సర్దుకుంటుందిలే అని ఏదో మొక్కుబడిగా సమాధానం ఇచ్చేసి తన పనిలో పడిపోయాడు. అతని చూపులు మాత్రం ఫోన్లో వస్తున్న రీల్స్ మీదే ఉన్నాయి. ఆ క్షణం స్నేహ పడుతున్న నరకప్రాయమైన నొప్పి కంటే అతనికి ఆ ఫోన్లో ఎవరో పెట్టిన వీడియోకి లైక్ కొట్టడమే ఎక్కువైపోయింది. కాదు విజయ్, నిజంగా చాలా నొప్పిగా ఉంది. నువ్వు వింటున్నావా అసలు? అంది స్నేహ కళ్ళలో నీళ్లతో. విజయ్ అసహనంతో ఊగిపోతూ, చెప్పాను కదా స్నేహ, వింటున్నానని. ఊరికే ప్రతిదానికి అతిగా రియాక్ట్ అవ్వకు. ఆఫీస్ టెన్షన్లో నేనుంటే నువ్వొకదానివి. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు అని విసుగ్గా గొంతు పెంచాడు. ఆ మాటలు ఆమె కడుపులో నొప్పి కంటే ఎక్కువగా ఆమె మనసుని గాయపరిచాయి. ఆమె మౌనంగా తన గదిలోకి వెళ్ళి పడుకుంది. విజయ్ రాత్రి 1 గంట వరకు హాల్లోనే కూర్చొని వెబ్ సిరీస్ చూశాడు. ఆ సీన్లలో ఉన్న ఎమోషన్స్ చూసి కళ్ళు తుడుచుకున్నాడు. కానీ పక్క గదిలో తన భార్య నొప్పితో నలిగిపోతోందని గమనించలేకపోయాడు. సమయం అర్ధరాత్రి 3 గంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. గాఢ నిద్రలో ఉన్న విజయ్కి బాత్రూం వైపు నుండి ఏదో పెద్ద శబ్దం వినబడ్డంతో ఒక్కసారిగా మెలకువ వచ్చింది. పక్కన చూస్తే స్నేహ లేదు. తెలియని కంగారు మొదలైంది. కళ్ళు నలుపుకుంటూ తడబడుతూ బాత్రూం దగ్గరికి వెళ్ళి చూసిన విజయ్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. అక్కడ స్నేహ నిర్జీవంగా ఫ్లోర్ మీద పడుంది. ఆమె పాలిపోయిన ముఖం చూస్తుంటే ప్రాణం లేనట్టే ఉంది. నోటి నుండి రక్తం వాంతులు కావడంతో ఆ తెల్లటి ఫ్లోర్ అంతా ఎర్రగా మారిపోయింది.
రాత్రి తను హాస్పిటల్కి తీసుకువెళ్ళమని మొరపెట్టుకుంటున్నప్పుడు నిర్లక్ష్యం చేసిన ఆ మనిషికి ఇప్పుడు స్నేహని ఆ పరిస్థితిలో చూసి వెన్నులో వణుకు పుట్టింది. ఇప్పుడు రక్తపు మడుగులో ఉన్న తన భార్యను చూసి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. స్నేహ, స్నేహ, ఏమైంది అని లేపడానికి ప్రయత్నించాడు. ఆమె స్పృహలో లేదు. హడావుడిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఎమర్జెన్సీ వార్డ్ బయట ఆ కారిడార్లో విజయ్ కాళ్ళు అదుపు లేకుండా పచార్లు చేస్తున్నాయి. అతను అపరాధ భావంతో కొట్టుమిట్టాడుతున్నాడు. డాక్టర్ బయటకు వచ్చి సీరియస్గా అడిగాడు, మిస్టర్ విజయ్, తనకి అపెండిసైటిస్ పగిలి లోపల ఇన్ఫెక్షన్ అయింది. ఈ పరిస్థితి ఒక్క రోజులో వచ్చేది కాదు. గత 2-3 రోజులుగా తను తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉండుండాలి. మీకు తను చెప్పలేదా? అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు అని నిలదీశారు. విజయ్కి మాట పడిపోయింది. చెప్పింది డాక్టర్, కానీ నేను పట్టించుకోలేదు అని తలదించుకున్నాడు. మీరు పక్కనే ఉండి కూడా తన బాధను గమనించలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకొంచెం ఆలస్యమై ఉంటే తన్ని కాపాడడం మా వల్ల కూడా అయ్యేది కాదు. ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతుంది. తన ప్రాణాలు దక్కాలని ఆ దేవుణ్ణి కోరుకోండి అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళిపోయారు. ఆపరేషన్ థియేటర్ బయట బెంచ్ మీద కూర్చున్న విజయ్కి తన జేబులో ఉన్న ఫోన్ ఒక పెద్ద బరువులా అనిపించింది. తీసి చూస్తే ఇన్స్టాగ్రామ్లో తను పెట్టిన ఫోటోకి వందల సంఖ్యలో లైక్లు వచ్చాయి. సూపర్ జోడీ, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అందరూ పొగుడుతూ కామెంట్స్ పెట్టారు. అవి చూస్తుంటే విజయ్కి తన మీద తనకే అసహ్యం వేసింది. ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఛీ, ఏంటి బతుకు? బయటి ప్రపంచానికి నేనొక గొప్ప భర్తలా కనిపిస్తున్నాను, కానీ నా పక్కనే ఉన్న భార్య బాధను తెలుసుకోలేకపోయాను. తను నొప్పితో విలవిల్లాడుతుంటే నేను ఎవడో పెట్టిన వీడియోలు చూస్తూ నవ్వుకున్నాను అని కుమిలిపోయాడు. ఆవేశంతో బాధతో ఆ ఫోన్ని కింద పడేసి గట్టిగా తొక్కేశాడు. ఆ ఫోన్ స్క్రీన్ ముక్కలు ముక్కలైపోయింది, సరిగ్గా అతని మనసులాగే. సర్జరీ పూర్తయ్యాక స్నేహకి స్పృహ వచ్చింది. విజయ్ ఆమె చేతులు పట్టుకొని చిన్నపిల్లాల్లా ఏడ్చాడు. స్నేహ, నన్ను క్షమించు. నీ పక్కనే ఉండి కూడా నీ బాధను చూడలేకపోయినందుకు నేనొక భర్తగా ఓడిపోయాను. ఈ ఫోన్ మాయలో పడి నీ ప్రాణాల మీదకు తెచ్చాను. ఇంకెప్పుడు మన మధ్య ఈ సెల్ ఫోన్ అనే అడ్డుగోడ ఉండదు. నువ్వు పిలిస్తే పలికే నీ విజయ్ మాత్రమే ఉంటాడు అని కన్నీళ్లతో ప్రాధేయపడ్డాడు. స్నేహ ఏమీ అనలేదు, కానీ ఆమె కళ్ళలోంచి రాలిన ఒక్క కన్నీటి చుక్క విజయ్కి 1000 పాఠాలు నేర్పింది. ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో ఫోన్ అనేది కేవలం అవసరానికి వాడే వస్తువుగానే మిగిలిపోయింది తప్ప అది వాళ్ళ జీవితం కాలేకపోయింది. ఫ్రెండ్స్, మనం దేనికి విలువిస్తున్నాం? అరచేతిలో ఉండే అద్దం ముక్కకా, లేక మన కోసం ప్రాణం ఇచ్చే మనుషులకా? ఫోన్ బ్యాటరీ అయిపోతే కంగారు పడే మనం మన బంధాల్లో ఉన్న జీవం పోతుంటే ఎందుకు పట్టించుకోం? ఈ కథ కేవలం విజయ్ స్నేహలది మాత్రమే కాదు, మనందరిది. ఒక్క నిమిషం ఫోన్ పక్కన పెట్టండి. మీ అమ్మో, నాన్నో, భార్యో ఏదో చెప్పాలని చూస్తున్నారు. ఆ మాటలు వినండి. ఎందుకంటే మనుషులు పోయాక వాళ్ళ ఫోటోలు ఫోన్లో చూసుకొని ఏడవడం కంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్లతో గడపడం మిమ్మల్ని నిజమైన మనిషిని చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియలిస్టిక్ కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.